ఈరోజు మన సీటెడ్ సిలబస్లో సెవెంత్ టాపిక్ క్రిటికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద కన్స్ట్రక్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ప్రజ్ఞ అంటే ఏంటి, ప్రజ్ఞా సిద్ధాంతాలేంటి, ప్రజ్ఞ మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఈ విషయాలు ఈ టాపిక్లో తెలుసుకుందాం. ఇంటెలిజెన్స్, ప్రజ్ఞను ఉపయోగించాం, కానీ మనం డైలీ లైఫ్లో ఇంటెలిజెన్స్ అని ఉపయోగిస్తుంటాం. ఎక్కడ ఉపయోగిస్తున్నాము? ఎవరైనా క్లాస్లో మంచిగా చదువుతున్నారు, బాగా మార్కులు వచ్చినాయి అంటే అబ్బా వీడు చాలా ఇంటెలిజెంట్ రా అంట. ఏదైనా ఒక సమస్యకి తొందరగా పరిష్కారం కనుక ఎవరైనా చెప్పారు అంటే అబ్బో వాడు చాలా ఇంటెలిజెంట్, తొందరగా సమస్యకి పరిష్కారం చెప్పేస్తాడు అంట. తొందరగా డెసిషన్స్ తీసుకున్నారనుకోండి, అబ్బా వీళ్ళు చాలా తొందరగా డెసిషన్ తీసుకుంటారా, వాడు ఇంటెలిజెంట్. అంటే ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఒక అబిలిటీకి సంబంధించినటువంటిది కాదు, చాలా రకాలైనటువంటి అబిలిటీస్ ఈ ప్రజ్ఞ కిందికి వస్తాయి. ప్రజ్ఞ అంటే ఏంటి? ద అబిలిటీ టు అక్వైర్ అండ్ అప్లై నాలెడ్జ్ అండ్ స్కిల్స్. మనము జ్ఞానము నైపుణ్యాలను పొందగల, వినియోగించగల సామర్థ్యమే ప్రజ్ఞ అంటారు. ఇంటెలిజెన్స్ ఇస్ ద అబిలిటీ టు థింక్, టు లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్సెస్, టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ టు అడాప్ట్ టు న్యూ సిచ్యువేషన్స్. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? అబిలిటీ టు థింక్, ఆలోచించగలిగినటువంటి సామర్థ్యం. టు లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్సెస్, మనకి కలిగేటువంటి అనుభవాల ద్వారా అభ్యసించగలిగేటువంటి నైపుణ్యం. టు సాల్వ్ ప్రాబ్లమ్స్, మనం ఇలా నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటానికి అప్లై చేయటం. అండ్ టు అడాప్ట్ న్యూ సిచ్యువేషన్స్, మనకి పరిస్థితులు మారుతూ ఉంటాయి, ఆ పరిస్థితులకి అనుగుణంగా మనల్ని మనం మార్చుకునేటువంటి సామర్థ్యం. ఇవన్నీ కూడా ప్రజ్ఞ కిందికి వస్తాయి. డెఫినేషన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ నిర్వచనాలు. ప్రజ్ఞను చాలామంది చాలా రకాలుగా నిర్వచించడం జరిగింది. మెయిన్గా ప్రజ్ఞను తీసుకున్నాము అంటే 3 రకాలైనటువంటి నిర్వచనాలకి మనకి ప్రధానంగా కనిపిస్తాయి. నెంబర్ 1, అబిలిటీ టు అడ్జస్ట్ అండ్ ఫేసింగ్ న్యూ సిచ్యువేషన్స్ ఇన్ అన్ ఎఫెక్టివ్ వే. నూతన పరిస్థితులను వేగంగా సమర్థవంతంగా ఎదుర్కొని సర్దుబాటు చేసుకోగలిగినటువంటి సామర్థ్యం. మనకి లైఫ్లో సిచ్యువేషన్స్, సందర్భాలు మారుతుంటాయి. ఆ సందర్భాలకి అనుగుణంగా మనం కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాన్ని మనము సమర్థవంతంగా అడ్జస్ట్ చేసుకొని, సర్దుబాటు చేసుకొని మనం జీవించగలిగినటువంటి సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటారు. ద కాంపిటెన్సీ ఆఫ్ యూజింగ్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్, అమూర్త భావనలను వినియోగించుకోగలిగేటువంటి సామర్థ్యం. కంటికి కనపడినటువంటి భావనలని, సింబల్స్ని, సంకేతాలని ఉపయోగించుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని కూడా ప్రజ్ఞ అంటారు. ద అబిలిటీ ఆఫ్ లెర్నింగ్ బై అండర్స్టాండింగ్ రిలేషన్స్, సంబంధాలను అర్థం చేసుకొని త్వరగా అభ్యసించగలిగేటువంటి సామర్థ్యం. ఈ 3 నిర్వచనాలని ప్రధానంగా చెప్తాము. వీటిలో వివిధ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి నిర్వచనాలు కూడా ఉన్నాయి. మనకి సీటెట్కి అవి అడగటం లేదు కాబట్టి ఇవి 3 రకాలైనటువంటి నిర్వచనాలని గుర్తుపెట్టుకోండి. ఒకటేంటి? అబిలిటీ టు అడ్జస్ట్ విత్ ద న్యూ సిచ్యువేషన్స్. 2, అబిలిటీ టు అండర్స్టాండ్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్. నెక్స్ట్, అబిలిటీ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్ రిలేషన్స్. అసెస్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ మాపనం. ప్రజ్ఞని మాపనం చేయటానికి టూల్స్ని ఫస్ట్ ఎవరు కనుక్కున్నారు? ఫస్ట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ బై ఫ్రెంచ్ సైకాలజిస్ట్ ఆల్ఫ్రెడ్ బినెట్ ఇన్ ద ఇయర్ 1905. ఫ్రాన్స్లో పబ్లిక్ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువ సాధనా స్థాయిని చూపించట్లేదు, కాబట్టి వీళ్ళు ఇలా పర్ఫార్మెన్స్ చూపించకపోవటానికి కారణాలు ఏంటి కనుక్కోమని చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్ ఒక కమిషన్ని నియమించినప్పుడు దాంట్లో ఈ ఆల్ఫ్రెడ్ బినే అనేటువంటి అతను ఆ కమిటీలో ఒక మెంబర్. తన సహ అధ్యాపకుడు సైమన్తో కలిపి ఒక ఇంటెలిజెన్స్ టెస్ట్, పిల్లలు ఎందుకు సాధన కనపరచలేకపోతున్నారు అనేటువంటిది టెస్ట్ చేయడానికి ఒక ఇంటెలిజెన్స్ టెస్ట్ని రూపొందించడం జరిగింది. దాన్ని ఫస్ట్ టెస్ట్ బినే సైమన్ ఇంటెలిజెన్స్ టెస్ట్ 3 to 13 ఇయర్స్ పిల్లల కోసం చేశారు. దీంట్లో 50 ఆస్పెక్ట్స్, 50 అంశాలతో ఈ టెస్ట్ ఫస్ట్గా
తయారు చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఈ టెస్ట్‌ని మోడిఫై చేసి టెర్మన్ అండ్ మెర్రిల్ అనేటువంటి వాళ్ళు 2-18 ఇయర్స్ పిల్లలకి అనువుగా దీన్ని మోడిఫై చేశారు. ఈ ఇంటెలిజెన్స్ టెస్ట్‌లు దేని మీద బేస్ అయ్యి ఉంటాయి అంటే ఇంటెలిజెన్స్ ఫ్యాక్టర్స్ లైక్ మెమరీ, రిటెన్షన్, రీజనింగ్. అంటే ఆ పిల్లలకు పెట్టేటువంటి పరీక్షల్లో వాళ్ళ మెమరీని, వాళ్ళ రిటెన్షన్‌ని, రీజనింగ్ కెపాసిటీని అనలైజ్ చెయ్యటానికి, అసెస్ చెయ్యటానికి చిన్న చిన్న టెస్ట్‌లని ఉపయోగించటం జరుగుతుంది. బేస్డ్ ఆన్ దిస్ టెస్ట్ ఆ పిల్లల యొక్క మానసిక వయస్సును నిర్ధారించటం జరుగుతుంది. అంటే శారీరక వయస్సు తక్కువ ఉన్నా కూడా మానసిక వయస్సు ఒక్కోసారి ఎక్కువ ఉండొచ్చు. మానసిక వయస్సు శారీరక వయస్సు కన్నా కూడా తక్కువ ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోషెంట్, ప్రజ్ఞాలబ్ధి భావన. ఇంటెలిజెన్స్ కోషెంట్ అనేటువంటి కాన్సెప్ట్ని మొట్టమొదటగా ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త విలియం స్టెన్. ఐక్యూ అంటే ఏంటి? ఒక మనిషి యొక్క ఇంటెలిజెన్స్ని డినోట్ చేయటానికి మనం ఉపయోగించేటువంటి పదము ఐక్యూ, ఇంటెలిజెన్స్ కోషెంట్, యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఏ పర్సన్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మెంటల్ ఏజ్ టు ద క్రోనలాజికల్ ఏజ్ మల్టిప్లైడ్ బై 100. ఇంటెలిజెంట్ కోషెంట్ని ఎలా మనం మెజర్ చేస్తాము? మెంటల్ ఏజ్ డివైడెడ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100. మెంటల్ ఏజ్కి క్రోనలాజికల్ ఏజ్కి మధ్య ఉండేటువంటి రేషియోను 100తో మల్టిప్లై చేస్తే వచ్చేటువంటిది ఐక్యూ. దీంట్లో ఉపయోగించినటువంటి క్రోనలాజికల్ ఏజ్ అంటే ఏంటి, మెంటల్ ఏజ్ అంటే ఏంటి? క్రోనలాజికల్ ఏజ్ అంటే మన బయోలాజికల్ ఏజ్, అంటే మనం పుట్టినప్పటి నుంచి మనం కౌంట్ చేసి సాధారణంగా నీ వయసు ఎంత అంటే మనం చెప్పేటువంటి వయసు ఏంటి అంటే క్రోనలాజికల్ ఏజ్. మెంటల్ ఏజ్ అంటే మానసిక వయసు. మనం మానసికంగా మనకి ఎంత సామర్థ్యం ఉంది. మన శారీరక వయసు కన్నా ఎక్కువగా ఉండొచ్చు, శారీరక వయసు కన్నా కూడా తక్కువగా ఉండొచ్చు. ఈ మెంటల్ ఏజ్ ఎలా తెలుస్తుంది అంటే ఇంటెలిజెన్స్ టెస్ట్లను ఉపయోగించి తెలుసుకునేటువంటి వయస్సు మానసిక వయస్సు. ఈ మానసిక వయస్సు అనేటువంటి భావనను మొట్టమొదట చెప్పినటువంటి శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ బినే అనేటువంటి శాస్త్రవేత్త. ప్రజ్ఞాలబ్ధి భావన విలియం స్టెన్ ఇచ్చాడు. ఈ ప్రజ్ఞాలబ్ధికి సంబంధించినటువంటి ఫార్ములా మెంటల్ ఏజ్ డివైడెడ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100 అనేటువంటి ఫార్ములాని ఇచ్చినటువంటి శాస్త్రవేత్త టెర్మన్ అనేటువంటి శాస్త్రవేత్త. మానసిక వయస్సు గురించినటువంటి భావన చెప్పినటువంటి శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ బినే. క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ప్రజ్ఞా విభాజనం. ఈ ప్రజ్ఞా విభాజనాన్ని చేసినటువంటి శాస్త్రవేత్తలు టెర్మన్ అండ్ మెర్రిల్ అనేటువంటి శాస్త్రవేత్తలు. అంటే ఐక్యూ ప్రకారము వ్యక్తులను వివిధ కేటగిరీలలో చేర్చడం అనేటువంటిది జరిగింది. బిలో 20 ఐక్యూ ఉంది అంటే వాళ్ళని ఇడియట్స్, మూఢులు అంటారు. 20-50 మధ్యలో ఉంటే ఇంబిసైల్స్, బుద్ధిహీనులు అంటారు. 50-70 మోరాన్స్, అల్పబుద్ధులు. 70-90 డల్లర్స్, తెలివి తక్కువ వారు. 90-110 యావరేజ్, సగటు ప్రజ్ఞావంతులు. ఈ వీళ్ళు పాపులేషన్లో 48% ఉంటారు. అంటే సగటు ప్రజ్ఞావంతులు ఎక్కువగా పాపులేషన్లో ఉంటారు. ఇది చాలాసార్లు టెట్లో క్వశ్చన్గా ఇవ్వటం అనేటువంటిది జరిగింది. 110-130 సుపీరియర్స్, ఉన్నత ప్రజ్ఞావంతులు. వీళ్ళు 21%. 130-150 వెరీ సుపీరియర్స్, అత్యున్నత ప్రజ్ఞావంతులు. వీళ్ళు కేవలం 0.1% మాత్రమే ఉంటారు. గ్రేటర్ దాన్ 150 జీనియస్, వీళ్ళనే ప్రతిభావంతులు అని అంటారు. వీళ్ళు 0.23% మాత్రమే ఉంటారు. అంటే ఈ టెర్మన్ మెర్రిల్ అనేటువంటి శాస్త్రవేత్తలు 2 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళని దాదాపు 3000 మంది పైన పరిశోధనలు జరిపి వాళ్ళ యొక్క ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా ఈ ప్రజ్ఞా విభాజన రేఖాపటం, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ని గీచినప్పుడు ఎక్కువగా ఎలా వచ్చింది ఇది అంటే గోపురం ఆకారంలో వచ్చింది. అంటే ఎక్కువగా మధ్య ఉన్నటువంటి ప్లేస్ ఎవరికి ఉంది అంటే నార్మల్, అంటే యావరేజ్ ప్రజ్ఞావంతులు ఎక్కువగా ఉన్నారు. పాపులేషన్లో యావరేజ్ ప్రజ్ఞావంతులు ఎక్కువగా ఉంటారు. అంటే చాలామంది యొక్క ప్రజ్ఞాలబ్ధి 90-110 ఉంటుంది. మరి ఇడియట్స్ అనేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. సుపీరియర్స్, గిఫ్టెడ్ అనేటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు. ఇది ప్రజ్ఞా విభాజనం బేస్డ్ ఆన్
ఐక్యూ ఆఫ్ ది పర్సన్స్. ఇప్పుడు ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. యూనిఫాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఏకకారక సిద్ధాంతం, ప్రపోజ్డ్ బై ఆల్ఫ్రెడ్ బినెట్, టెర్మన్ అండ్ స్టెల్. దీస్ ఆర్ ఆల్ ఫ్రెంచ్ సైకాలజిస్ట్. సాధారణంగా ఈ సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ బినెట్ చెప్పారు అని కూడా చెప్పటం అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళ ప్రకారం ఇంటెలిజెన్స్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ సింగిల్ ఫ్యాక్టర్ ఓన్లీ. ఒకే ఒక కారకం చేత ప్రజ్ఞ అనేటువంటిది నిర్ధారింపబడుతుంది. దీన్ని జనరల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు, జనరల్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. దిస్ జనరల్ ఫ్యాక్టర్ అకౌంట్స్ ఫర్ ద ఓవరాల్ కాగ్నిటివ్ అబిలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్. మొత్తం మనలో ఉండేటువంటి కాగ్నిటివ్ అబిలిటీస్ అంతా కూడా ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. అంటే ప్రజ్ఞ అనేటువంటిది ఒకే ఒక అంశం. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి లెక్కల్లో కనుక మంచి తెలివితేటలు కనిపిస్తే అతను సైన్స్లో కూడా అంతే తెలివితేటలు కనపరుస్తాడు. సాంఘిక శాస్త్రంలోనూ అలానే ఉంటుంది. చిత్రకళలో, సంగీతంలో, ఏ రంగంలో అయినా కూడా ఒకే రకమైనటువంటి ప్రజ్ఞను చూపుతాడు అని తెలిపేటువంటి సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతం. కానీ ఎందుకు ఇది ఫెయిల్ అయింది అంటే, వ్యక్తులు ఒక అంశంలో ప్రతిభ కనపరచ్చు, తర్వాత మరొక అంశంలో ఇంతే ప్రతిభ అనేటువంటిది ఈక్వల్ ప్రతిభను చూపించలేరు. దీన్ని శాస్త్రవేత్తలు గుర్తించి ఏం చేశారు అంటే ఈ సిద్ధాంతాన్ని ఆమోదించలేదు తర్వాత కాలంలో. స్పియర్మన్స్ టూ ఫ్యాక్టర్ థియరీ, ద్వికారక సిద్ధాంతం, ప్రపోజ్డ్ బై స్పియర్మన్. ఈయన ప్రకారం ఇంటెలిజెన్స్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్. ఈయన ఈ థియరీని ఫ్యాక్టర్ అనాలిసిస్ అనేటువంటి స్టాటిస్టికల్ మెథడ్ ఉపయోగించి డెవలప్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో ఇంటెలిజెన్స్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ టూ ఫ్యాక్టర్. వన్ ఈజ్ జనరల్ ఫ్యాక్టర్, అనదర్ వన్ ఈజ్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్. జనరల్ ఫ్యాక్టర్ ఏంటి? జనరల్ ఫ్యాక్టర్నే జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు, స్పెసిఫిక్ ఫ్యాక్టర్ని స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ అంటారు. జనరల్ ఫ్యాక్టర్ అనేటువంటిది కామన్ అబిలిటీ ఇన్ ఆల్ ఏరియాస్. అన్ని సామర్థ్యాలలో కూడా ఇది కేంద్రీకృతమై ఉంటుంది, అన్ని విషయాల్లో కూడా సమానంగా ఉంటుంది. వ్యక్తికి తీసుకున్నాము అంటే తేడా ఉండొచ్చు, కానీ మనకి అన్ని విషయాల్లో మాత్రం సమానంగా అనేటువంటిది ఉంటుంది. మనం ప్రజ్ఞా పరీక్షల ద్వారా మాపనం చేసేటువంటిది ఈ జనరల్ ఫ్యాక్టర్నే మాపనం చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనమే తీసుకుందాం అనుకోండి. మనకి సైన్స్లో నాలెడ్జ్ ఉంటుంది, మ్యాథ్స్లో నాలెడ్జ్ ఉంటుంది, ఇంగ్లీష్లో నాలెడ్జ్ ఉంటుంది, తెలుగులో నాలెడ్జ్ ఉంటుంది, అలానే పాటలు పాడగలరు, బాత్రూమ్ సింగింగ్ చేయగలరు, డ్రాయింగ్, సైన్స్లో డ్రాయింగ్ వేయగలరు, ఆటలు ఆడగలరు. అంటే అన్ని రకాలైనటువంటి సామర్థ్యాలు చేయటానికి ఉపయోగపడేటువంటి ఫ్యాక్టర్ ఏంటి అంటే జనరల్ ఫ్యాక్టర్. సో ఇట్ ఈస్ ద కామన్ అబిలిటీ ఇన్ ఆల్ ఏరియాస్ అంటారు జనరల్ ఫ్యాక్టర్. స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద అబిలిటీ పర్టైనింగ్ టు ఎ పర్టికులర్ ఏరియా. ఒక పర్టికులర్ ఏరియా, పర్టికులర్ స్కిల్కి మాత్రమే నిర్దేశించబడి ఉంటుంది, అంటే ఆ సామర్థ్యానికే పరిమితమై ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు, స్పోర్ట్స్ పర్సన్స్ కొనేటువంటి స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ ఏంటి అంటే గేమ్స్ బాగా ఆడటం. అంటే వాళ్ళకి ఆ అబిలిటీలో ఎక్కువ సామర్థ్యం ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే స్పెసిఫిక్ ఫ్యాక్టర్. కొంతమంది బాగా పాటలు పాడగలుగుతాడు, అలా పాడగలగటానికి ఈ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అనేటువంటిది కారణమవుతుంది. అంటే ఆయా రంగాల్లో ప్రత్యేకంగా రాణించటానికి ఈ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇది ఒకే వ్యక్తిలో తీసుకున్నా కూడా ఒక కృత్యానికి మారుతూ ఉంటుంది. మ్యాథ్స్లో ఒక రకమైనటువంటి మార్కులు, సైన్స్లో ఒక రకమైనటువంటి మార్కులు, ఏది ఇంట్రెస్ట్ ఉందో, దేంట్లో అయితే స్పెసిఫిక్ ఎబిలిటీ ఉందో దాంట్లో ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. నిర్దిష్ట పరీక్షల ద్వారా ఈ ఎస్ కారకాన్ని మనము మెజర్ చేయొచ్చు. ఈ పిక్చర్ చూడండి, ఇక్కడ మెకానికల్ అబిలిటీ, వర్బల్ అబిలిటీ, స్పేషియల్ అబిలిటీ, న్యూమెరిక్ అబిలిటీ ఉంది. అంటే ఈ జనరల్ అబిలిటీ అనేటువంటిది అన్ని అబిలిటీస్లో ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి మెకానికల్ అబిలిటీ కొంచెం ఉంటుంది, వర్బల్ అబిలిటీ ఉంటుంది, స్పేషియల్ అబిలిటీ ఉంటుంది, న్యూమెరికల్ అబిలిటీ కూడా ఉంటుంది. కానీ ఈ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఎబిలిటీ అనేటువంటిది ఎక్కువ మోతాదులో ఉంటుంది. వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఫీల్డ్లో ఎక్సెల్ అవ్వటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో జనరల్ ఫ్యాక్టర్ ఇట్ ఈస్ ద కామన్ అబిలిటీ ఇన్ ఆల్ ఏరియాస్. స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద అబిలిటీ ఇన్ వన్ పర్టికులర్ ఏరియా ఆర్ ఇన్ వన్ పర్టికులర్ స్కిల్. ఓకే,
Triarchic theory of intelligence proposed by Robert Sternberg. According to Sternberg, intelligence is composed of three main aspects or triarchic components. త్రీ మెయిన్ ఆస్పెక్ట్స్ ద్వారా, మూడు ప్రధాన అంశాల ద్వారా ఇంటెలిజెన్స్ అనేటువంటిది నిర్ణయింపబడుతుంది అంటారు స్టెన్బర్గ్. వాట్ ఆర్ దే? అనలిటికల్ ఇంటెలిజెన్స్, క్రియేటివ్ ఇంటెలిజెన్స్, ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్. అనలిటికల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ద అబిలిటీ టు అనలైజ్ అండ్ ఎవాల్యుయేట్ ఇన్ఫర్మేషన్. ఏదైనా ఇన్ఫర్మేషన్ని అనలైజ్, విశ్లేషించగల, ఎవాల్యుయేట్, మూల్యాంకనం చేయగలిగినటువంటి సామర్థ్యం. ఏవి దీని కిందికి వస్తాయి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ, లాజికల్ థింకింగ్, రీజనింగ్, ఇవన్నీ కూడా అనలిటికల్ ఇంటెలిజెన్స్ కిందికి వస్తాయి. సాధారణంగా మన ఇంటెలిజెన్స్ టెస్ట్ల ద్వారా మెజర్ చేసేటువంటి ఇంటెలిజెన్స్ కూడా అనలిటికల్ ఇంటెలిజెన్స్. క్రియేటివ్ ఇంటెలిజెన్స్, అబిలిటీ టు థింక్ క్రియేటివ్లీ అండ్ జనరేట్ నోవెల్ ఐడియాస్. క్రియేటివ్గా ఆలోచించి ఏదైనా ఒక ఐడియాని క్రియేట్ చేయటం కానీ, ఒక వస్తువుని క్రియేట్ చేయటం కానీ జరిగితే క్రియేటివ్ ఇంటెలిజెన్స్. అండ్ అప్రోచ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇన్నోవేటివ్ వేస్. ఏదైనా ఒక ప్రాబ్లంకి సాధారణమైనటువంటి సొల్యూషన్స్ కాకుండా ఇన్నోవేటివ్ వేలో సొల్యూషన్స్ కనుక్కున్నాము అంటే క్రియేటివ్ ఇంటెలిజెన్స్ కిందికి వస్తుంది. ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్, అబిలిటీ టు అప్లై నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇన్ రియల్ వరల్డ్ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్. మనం పొందినటువంటి నాలెడ్జ్ని అప్రోప్రియేట్గా మనకి ఎప్పుడు, ఎక్కడ అవసరమైనప్పుడు మన డైలీ లైఫ్లో ఉపయోగించాలో అప్పుడు అప్రోప్రియేట్గా మనం ఉపయోగించగలిగేటువంటి సామర్థ్యాన్ని ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్ అంటారు. సో స్టెన్బర్గ్ ప్రకారం 3 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్: అనలిటికల్, క్రియేటివ్ అండ్ ప్రాక్టికల్ ఇంటెలిజెన్స్. ఈయనేమంటారు అంటే ఇండివిజువల్స్ మే ఎక్సెల్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ డిపెండింగ్ ఆన్ ద కాంబినేషన్ ఆఫ్ త్రీ కాంపనెంట్స్. ఈ 3 కాంపనెంట్స్ ద్వారా పర్సన్ డిఫరెంట్ ఏరియాస్లో ప్రతిభను కనపరచవచ్చు, ప్రతిభను సాధించవచ్చు అని అంటారు ఈ మూడిటి యొక్క కాంబినేషన్ వల్ల. నెక్స్ట్ 4th థియరీ, మల్టీ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్. దీన్నే అనార్కిక్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు. బహుకారక సిద్ధాంతం ప్రపోజ్డ్ బై ఈఎల్ థారండైక్. అకార్డింగ్ టు ఈఎల్ థారండైక్, intelligence is composed of so many factors. These factors effect will be in every mental ability. ఇదేమంటారు? ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఒక ఫ్యాక్టరు, 2 ఫ్యాక్టర్ల వల్ల కాదు, అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చేత నిర్ణయింపబడుతుంది. ఈ ఫ్యాక్టరు వ్యక్తి యొక్క ప్రతి మెంటల్ యాక్టివిటీస్లో కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. ఈయన రాసినటువంటి పుస్తకం మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అకార్డింగ్ టు ఈఎల్ థారండైక్, దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్. వన్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, అమూర్త ప్రజ్ఞ, అండర్స్టాండింగ్ లెటర్స్, సింబల్స్, డయాగ్రమ్స్ ఎక్సెట్రా. అమూర్త ప్రజ్ఞ అంటే కంటికి కనపడినటువంటి విషయాలని అర్థం చేసుకోవటం, వాటి ద్వారా వ్యక్తపరచడం. అంటే అక్షరాలు కావచ్చు, అంకెలు, చిత్రాలు, మాటలు, సంఖ్యలు, పదాలని అర్థం చేసుకోవటం, వాటి ద్వారా అర్థాలను తెలియచేయటం అనేటువంటి ఎబిలిటీని అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, అమూర్త ప్రజ్ఞ అంటారు. సెకండ్, మెకానికల్ ఇంటెలిజెన్స్, యాంత్రిక ప్రజ్ఞ. దీన్నే కాంక్రీట్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అంటే మనకి భౌతికంగా కంటికి కనిపించేటువంటి వస్తువులను నిర్వహించేటువంటి సామర్థ్యాలని యాంత్రిక ప్రజ్ఞ అంటారు. సోషల్ ఇంటెలిజెన్స్, సాంఘిక ప్రజ్ఞ, అండర్స్టాండింగ్ సరౌండింగ్స్ అండ్ మెయింటైనింగ్ రిలేషన్స్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని అర్థం చేసుకోవటము, అలానే మనుషుల్ని అర్థం చేసుకోవటము, మధ్య సంబంధాలను మనము మెయింటైన్ చేయటము అనేటువంటిది సాంఘిక ప్రజ్ఞ కిందికి వస్తుంది. అంటే మనకి కంటికి కనపడినటువంటి విషయాలను కూడా అవగాహన చేసుకున్నాము అంటే అమూర్త ప్రజ్ఞ. మెకానికల్ ఇంటెలిజెన్స్, మన కంటికి కనిపించేటువంటి వస్తువులను సమర్థవంతంగా నిర్వహించగలిగినాము అంటే యాంత్రిక ప్రజ్ఞ. మనము ఇతరులతో కానీ మన చుట్టుపక్కల ఉండేటువంటి పరిస్థితులతో కానీ అనుగుణంగా సర్దుబాటు చేసుకొని సమర్థవంతంగా మనం నిర్వహించుకోగలిగాము అంటే దాన్ని సాంఘిక ప్రజ్ఞ అంటారు. అకార్డింగ్ టు థారండైక్, దెర్ ఆర్ 4 attributes టు ఇంటెలిజెన్స్. ప్రతి ప్రజ్ఞకి 4 గుణాలు ఉంటాయి అంటారు థారండైక్.
వన్ ఈజ్ లెవెల్, అంతస్తు. సెకండ్ వన్ రేంజ్, వ్యాప్తి. థర్డ్ వన్ ఏరియా, వైశాల్యం. ఫోర్త్ వన్ స్పీడ్, నిష్పాదన, వేగం. అంటే ఒక ఇంటెలిజెన్స్కి ఈ 4 రకాలైనటువంటి గుణాలు ఉంటాయి. ఇన్ అన్ యాక్టివిటీ దీస్ 4 ఫ్యాక్టర్స్ వర్క్ టుగెదర్. ఏ కృత్యంలో అయినా కూడా ఈ 4 ఫ్యాక్టర్స్ కూడా కలిసి పనిచేస్తాయి. ఇంటెలిజెన్స్ is the combination of all these factors. So this theory is called as multi-factor theory of intelligence. ఈయన రూపొందించినటువంటి ఇంటెలిజెన్స్ టెస్ట్ CAVD టెస్ట్, ఇట్ ఈస్ డెవలప్డ్ టు మెజర్ మెంటల్ అబిలిటీస్. మానసిక సామర్థ్యాలను మెజర్ చేయటానికి రూపొందించబడినటువంటి ఇంటెలిజెన్స్ టెస్ట్ CAVD టెస్ట్. థారండైక్ రూపొందించినటువంటి టెస్ట్ CAVD టెస్ట్. గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ, సామూహిక కారక సిద్ధాంతం, ప్రపోజ్డ్ బై లూయిస్ థర్స్టన్. అకార్డింగ్ టు లూయిస్ థర్స్టన్, ఇంటెలిజెన్స్ ఇస్ ఎ క్లస్టర్ ఆఫ్ అబిలిటీస్. ప్రజ్ఞ అనేటువంటిది సామర్థ్యాల యొక్క సమూహం అంటాడు ఆయన. ఒకటి అబిలిటీ కాదు, 2 అబిలిటీస్ కాదు, ఇది సామర్థ్యాల యొక్క సమూహమే ప్రజ్ఞ అంటారు. ఈయన ప్రకారం there are 7 primary mental abilities. Each of them has its own primary factor. Each of these primary factors is said to be independent of others. ప్రతి ఒక్క మెంటల్ అబిలిటీ కూడా ఒక్కొక్క ప్రైమరీ ఫ్యాక్టర్ని కలిగి ఉంటుంది. ఈ ప్రైమరీ ఫ్యాక్టర్స్ స్వతంత్రంగా పనిచేస్తాయి అంటారు. ఈయన రాసినటువంటి పుస్తకము ప్రైమరీ మెంటల్ అబిలిటీస్. ప్రైమరీ మెంటల్ అబిలిటీస్ గివెన్ బై థర్స్టన్. థర్స్టన్ చెప్పినటువంటి ప్రాథమిక మానసిక సామర్థ్యాలు. నెంబర్ 1 వర్బల్ అబిలిటీ, శాబ్దిక సామర్థ్యం. శాబ్దిక సామర్థ్యం అంటే ద అబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ యూజ్ వర్బల్ ఇన్ఫర్మేషన్. శాబ్దిక రూపంలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకోగల, ఉపయోగించగలిగినటువంటి సామర్థ్యం. నెంబర్ 2 మెమరీ, స్మృతి. ద అబిలిటీ టు మెమరైజ్ క్విక్లీ. ఏదైనా విషయాన్ని మనము స్మృతి పథంలోకి త్వరగా తెచ్చుకోగలిగినటువంటి సామర్థ్యం. నెంబర్ 3 రీజనింగ్, తార్కిక సామర్థ్యం. అబిలిటీ టు డ్రా ఇన్ఫరెన్సెస్. ఇన్ఫరెన్సెస్ని త్వరగా ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం, ఏదైనా విషయానికి కంక్లూషన్స్కి రాగలిగినటువంటి సామర్థ్యం. నెంబర్ 4 న్యూమెరికల్ అబిలిటీ, సంఖ్యా సామర్థ్యం. అబిలిటీ టు డూ న్యూమెరికల్ ఆపరేషన్స్ క్విక్లీ అండ్ పర్ఫెక్ట్లీ. అంటే మనం న్యూమెరికల్ ఆపరేషన్, సంఖ్యా సంబంధమైనటువంటి ఆపరేషన్స్ని త్వరగా అక్యురేట్గా చేయగలిగినటువంటి సామర్థ్యం. 5th వన్ స్పేషియల్ రిలేషన్షిప్స్, ప్రాదేశిక సామర్థ్యం. అబిలిటీ టు విజువలైజ్ అండ్ మ్యానిపులేట్ స్పేషియల్ రిలేషన్స్. ప్రాదేశిక అంశాలను మనం త్వరగా అవగాహన చేసుకోగల, విజువలైజ్ చేయగలిగినటువంటి సామర్థ్యము ప్రాదేశిక సామర్థ్యం. నెంబర్ 6 పర్సెప్చువల్ అబిలిటీ, ప్రత్యక్షాత్మక సామర్థ్యం. అబిలిటీ టు పర్సీవ్ ఆబ్జెక్ట్స్ అక్యురేట్లీ. మనం ఏదైనా ఆబ్జెక్ట్స్ని యాక్యురేట్గా పర్సీవ్ చేసుకోవటం జ్ఞానేంద్రియాల ద్వారా. నెంబర్ 7 వర్డ్ ఫ్లూయెన్సీ, పద ధారాళత. ఫ్లూయెన్సీ ఇన్ ప్రొడ్యూసింగ్ వర్డ్స్ అండ్ ఐడియాస్ క్విక్లీ. మనం అట్లా పదాలు అలా ధారాళంగా వచ్చేస్తూ ఉంటే దాన్ని పద ధారాళత అంటారు. సిచ్యువేషన్ని బట్టి అలా ఫ్లో వచ్చేస్తుంటే. ఈ 7 మెంటల్ అబిలిటీస్ తర్వాత 2 మెంటల్ అబిలిటీస్ని యాడ్ చేశారు. అది డిడక్టివ్ రీజనింగ్, నిగమన వివేచనం. రీజనింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. 9th వన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ, సమస్య పరిష్కార సామర్థ్యం. ఈ అన్ని అబిలిటీస్ కూడా ప్రజ్ఞకు కారణమవుతాయి. ప్రజ్ఞ వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఈ అన్నీ కూడా ప్రజ్ఞలో ఒక భాగమే అనేటువంటిది చెప్పినటువంటి శాస్త్రవేత్త లూయి థర్స్టన్. ఈయన రూపొందించినటువంటి ఇంటెలిజెన్స్ టెస్ట్ థర్స్టన్ ప్రైమరీ మెంటల్ అబిలిటీస్ టెస్ట్. థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష. నెక్స్ట్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలెక్ట్, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం, ప్రపోజ్డ్ బై JP గిల్ఫోర్డ్. గిల్ఫోర్డ్ థియరీ ఈస్ బేస్డ్ ఆన్ ఎ
dimensional model, focusing on structure of intellect and the diversity of cognitive abilities. ఈయన మల్టీ డైమెన్షనల్ మోడల్లో దేని మీద ఫోకస్ చేశాడు అంటే ప్రజ్ఞా స్వరూపం మీద, ప్రజ్ఞా సామర్థ్యాల యొక్క వైవిధ్యత మీద ఫోకస్ చేసి ఈ థియరీని రూపొందించడం అనేటువంటిది జరిగింది. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద ఇంటెలిజెన్స్ ఫ్యాక్టర్స్ సాటిస్ఫాక్టరీలీ. అన్ని సిద్ధాంతాలకి తీసుకుంటే ఫ్యాక్టర్ థియరీస్ని, ఈ ఫ్యాక్టర్ థియరీ ఇంటెలిజెన్స్ని పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అని చెప్పవచ్చు. ఈయన ఈ థియరీని ఫ్యాక్టర్ అనాలిసిస్ అనేటువంటి స్టాటిస్టికల్ మెథడ్ని ఉపయోగించి దీన్ని ప్రపోజ్ చేయటము అనేటువంటిది జరిగింది. ఈయన ప్రకారం ఇంటెలిజెన్స్కి 3 డైమెన్షన్స్ ఉంటాయి. దెర్ ఆర్ 3 డైమెన్షన్స్ ఇన్ ఇంటెలిజెన్స్. విశేషకాలు, 1 ఈజ్ కంటెంట్స్, విషయాలు. ఈ విషయాలలో 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెంబర్ 2 ఆపరేషన్స్, ప్రచాలకాలు. ప్రచాలకాల్లో మళ్ళా తిరిగి 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెంబర్ 3 ప్రోడక్ట్స్, ఉత్పత్తులు. వీటిలో మళ్ళా 6 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సమ్మేటివ్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఈజ్ ఇంటెలిజెన్స్ అంటారు. మొత్తం 5 × 5 × 6 150 ఫ్యాక్టర్స్. ఈ 150 ఫ్యాక్టర్స్ యొక్క సంయుక్త ప్రభావమే ప్రజ్ఞాని అంటారు గిల్ఫర్డ్. ఈ పిక్చర్లో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలెక్ట్, ప్రజ్ఞా స్వరూపం. దీంట్లో కంటెంట్స్ 5 ఫ్యాక్టర్స్: విజువల్, ఆడిటరీ, సింబాలిక్, సిమాంటిక్, బిహేవియర్. ప్రోడక్ట్స్ 6 ఫ్యాక్టర్స్: యూనిట్స్, క్లాసెస్, రిలేషన్స్, సిస్టమ్స్, ట్రాన్స్ఫర్మేషన్, ఇంప్లికేషన్స్. నెక్స్ట్ ఆపరేషన్స్ 5 ఫ్యాక్టర్స్: ఎవాల్యుయేషన్, కన్వర్జెంట్ ప్రొడక్షన్, డైవర్జెంట్ ప్రొడక్షన్, మెమొరీ, కాగ్నిషన్. ఇంటెలిజెన్స్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అంటారు. 5 × 6 మొత్తం 150 ఫ్యాక్టర్స్ యొక్క సంయుక్త ప్రభావమే ఇంటెలిజెన్స్. ఇంటెలెక్చువల్ అబిలిటీస్ కెన్ బి అండర్స్టూడ్ త్రూ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ 3 డైమెన్షన్స్. ఈ 3 డైమెన్షన్స్ని మనము ఈ 3 డైమెన్షన్స్ ఆధారంగా ఇంటెలెక్చువల్ అబిలిటీస్ని అవగాహన చేసుకోవచ్చు అని గిల్ఫర్డ్ అంటారు. నెక్స్ట్ థియరీ, రెమన్ బి కార్టిల్స్ ఫ్లూయిడ్ అండ్ క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్. ఈయన ప్రకారం దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్. 1 ఈజ్ ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అండ్ సెకండ్ 1 ఈజ్ క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్. ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది అబిలిటీ టు థింక్ లాజికల్లీ, సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ అడాప్ట్ టు న్యూ సిచ్యువేషన్స్. మనము ఏదైనా ఒక విషయాన్ని లాజికల్గా థింక్ చేయాలన్నా, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలన్నా కూడా, న్యూ సిచ్యువేషన్స్కి అడాప్ట్ అవ్వాలన్నా కూడా కావాల్సినటువంటి ఉపయోగపడేటువంటి ఇంటెలిజెన్స్ ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై జెనెటిక్ ఫ్యాక్టర్స్. మన యొక్క జెనెటిక్ ఫ్యాక్టర్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది. అంటే బై బర్తే మనకి ఈ ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఉంటుంది. క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ ద అక్యూములేటెడ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. మనం అక్యూములేట్ చేసుకుంటాం బయట ప్రపంచం నుంచి దీన్ని. అక్యూములేషన్ ఆఫ్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ త్రూ అవుట్ వన్స్ లైఫ్ అండ్ యూజ్ ఇట్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. మన లైఫ్లో త్రూ అవుట్ లైఫ్ ప్రాసెస్లో మనం అక్యూములేట్ చేసుకునేటువంటి నాలెడ్జ్ క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్. ఈ క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మన వయసు పెరిగే కొద్దీ, మన ఎక్స్పీరియన్సెస్ పెరిగే కొద్దీ, మనము నాలెడ్జ్ ఎక్కువగా అక్వైర్ చేసుకునే కొద్దీ ఈ క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మనకి పెరుగుతూ పోతుంది. ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ ఏమో బై బర్త్ వస్తుంది, క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ ఏమో త్రూ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ద్వారా వస్తుంది. కాగ్నిటివ్ అబిలిటీస్ ఇన్వాల్వ్ బోత్ అడాప్టబిలిటీ టు న్యూ ఛాలెంజెస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ అక్వైర్డ్ నాలెడ్జ్. మనకి కాగ్నిటివ్ అబిలిటీస్కి ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ కావాలి, క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ కూడా కావాలి అని రెమన్ బి కార్టిల్ చెప్తారు. లెసన్ విన్నారు కదా, అర్థమైందా? నా టీచింగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.